గతంలో చూసుకుంటే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంత ప్రభావితం చూపించలేదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకంటే జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో గూడా 24 అసెంబ్లీ స్థానాలు ఉంటే, అందులో కాంగ్రెస్ ఎక్కువగా పెద్ద ప్రభావం చూపలేదు. బీఆర్ఎస్ఏ సంబంధించి ఎక్కువ సీట్లయితే గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జరగబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రభావం చూపబోతుందని మీరు భావిస్తున్నారు? ముందుగా అందరికి నమస్కారం. ఈ రోజు డిబేట్ లో అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసే మేము గెలుస్తామనే ఒక ధీమాతో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాము. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 3 స్థానాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారు 100%. ఎందుకనంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో అందిస్తున్నటువంటి సంక్షేమంలో అయినా, ముఖ్యంగా డెవలప్మెంట్ చూసుకుంటే మనం ఈ రోజు హైడ్రాని తీసుకొచ్చి అనేక చెరువులని కబ్జాకి గురైనటువంటి అక్రమాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హైడ్రా ద్వారా వారి యొక్క వాసులకి అందించడం జరుగుతుంది. ఈ రోజు మనం హైదరాబాద్ మనం చూసుకుంటే చిన్న వర్షానికే ఎంత హైదరాబాద్ నగరం ఎంత ఆగమవుతుందో మనం చూస్తాం. మరి గతంలో చేయని వాళ్ళకి ఈ రోజు చేస్తున్న వారి పరంగా మనం చూసుకున్నా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 100% సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తుంది. ఆ ఒక డెవలప్మెంట్ వర్క్ చేస్తుంది అనడానికి మనకు నిదర్శనం మనకు కళ్ళకు కనిపిస్తున్నాయి. రోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఈ రోజు మనం చూసుకుంటే హైదరాబాద్ లో ఎన్నో చెరువులు అక్రమాలకి గురైనటువంటి విషయాన్ని ఈ హైడ్రా ద్వారా మనకి అందరికి బయట వచ్చినాయి. అవి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వాసులకి కబ్జా కోర్ల నుంచి వాళ్ళకి విముక్తి కలిగించి వాళ్ళకి అందజేయాలనేసి హైదరాబాద్ లో ఎన్నో చెరువులని అక్రమాలకి గురైన వాటిని ఈ రోజు కాపాడడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ లో ఎక్కడైతే 2 BHK హౌసెస్ గతంలో వాళ్ళు కట్టి వాళ్ళు ఇవ్వలేదో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారికి కూడా సముచిత స్థానం ఇవ్వాలి, వారికి కూడా కేటాయించాలి అనేసి కల్పించడం జరుగుతుంది. దానికి ఒక ప్రాసెస్ ని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది, మనం చూస్తాము. ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నటువంటి వారైనా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి ఒకటే నేను అడుగుతున్నాను, గత 10 సంవత్సరాలు మీరు చేయలేదు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసి చూపిస్తున్నాడు. దానికే నిదర్శనం మన కళ్ళకు కనబడినట్టు కనబడుతున్నాయి. మరి మాట్లాడే వారు కొంచెం ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. అదే విధంగా మనం చూసుకుంటే బీజేపీ నుంచి మాట్లాడుతున్నటువంటి వారితో గత 10 సంవత్సరాలు మరి ఏ రోజు మాట్లాడలేదు. 10 సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు ఏమో హైదరాబాద్ నగరానికి ఏం నిధులు కేటాయిస్తున్నారు అనేసి ఒకసారి మీరు చెప్పాలి. హైందవిరెడ్డి గారు, నిన్న జరిగినటువంటి హైదరాబాద్ పర్యటనలో మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పారు. అలాగే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఈ 3 కార్పొరేషన్లను మేము గెలుచుకుంటాం, అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అని చెప్పి ఖచ్చితంగా గంటపదంగా చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్ ఏ రకంగా మీకు వచ్చింది? నిజంగానే గెలిచి చూపిస్తారా? నమస్తే అండి అందరికి. నిన్న నితిన్ నబీన్ గారు రావడం అన్నది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మేము రంగారెడ్డి జిల్లా ఆఫీస్ తో పాటు 9 జిల్లాల యొక్క జిల్లా కార్యాలయాలను మేము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కూడా నితిన్ నబీన్ గారు తెలంగాణలోనే ఉన్నారు. ఉదయం విబిఐటిలో జెన్జీ కాంక్లేవ్, అదేవిధంగా ఇప్పుడు వరంగల్లో సేమ్ బూత్ అధ్యక్షులతో తర్వాత BLA 2లతో సమావేశం కాబోతున్నారు ఎస్ఐఆర్ సంబంధించి. రేపు మాకు జరగబోయేటటువంటి రాష్ట్ర పదాధికారులు అదేవిధంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగబోతా ఉంది గట్కేసర్లో. ఈ 3 రోజుల యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ గా కూడా ఏంది అని అంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇంకా బలం కాబోతా ఉంది. రేపు బలం ఇంకా స్థానికంగా బలం సంపాదించి రాబోయేటువంటి గ్రేటర్ ఎన్నికల లోపల మేము అధికార దిశగా ఈ 3 ఏదైతే డివిజన్ చేసిండ్రో, గతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజించి ఇవాళ చిల్లా పొలం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ బుద్ధి చెప్తాము. ఎందుకంటే వీళ్ళ ఒక పథకం ప్రకారము ఈ యొక్క డివిజన్లు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ చూసుకుంటే జిహెచ్ఎంసీ మొత్తం కూడా MIM కప్ప చెప్పేసేయాలి. తర్వాత మిగతా 2 వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికో లేకపోతే బీఆర్ఎస్ పార్టీతో ఇద్దరు కలిసి రాజ్యం వేయాలనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ చిల్లా పొల్లం చేసేసారు మొత్తానికైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీని.
అందులో భాగంగానే మళ్ళీ ఉన్నటువంటి 150 డివిజన్లను 300 చేసిన తర్వాత వీళ్ళకు ఇష్టపడలేదు, వీళ్ళకి ఇష్టం అదే వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నట్టుంది. మళ్ళీ దాన్ని 400 డివిజన్స్ ఇప్పుడు మారుస్తున్నారు అనమాట. మార్చిన తర్వాత కూడా వీళ్ళకు అంటే బేసికల్ గా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్థానికంగా హైదరాబాద్ లో చూసుకుంటే వాళ్ళకు ఒక ఎమ్మెల్యే కూడా లేరు ఇక్కడ. అండ్ మోరోవర్ ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క హైదరాబాద్ కానివ్వండి, హైదరాబాద్ పార్లమెంట్ వదిలిపెడితే మల్కాజ్గిరి తర్వాత మన యొక్క చేవెళ్ళ పార్లమెంట్ రెండు కూడా మా యొక్క చేతిలోనే ఉన్నాయి, బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి మాకు ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, లేకపోతే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలు కానివ్వండి, అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్యేలు అందరు కూడా ఇక్కడే ఉన్నాం మనం. 100% మాకు జిహెచ్ఎంసీని గెలవడం పెద్ద విషయం కాదు. గతంలో 45 సీట్లు గెలుచుకున్నాం, ఇప్పుడు 150 సీట్లు గెలపడం అన్నది పెద్ద విషయం కాదు. కాబట్టి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలం లేకపోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరస్కారం చేస్తూనే మమ్మల్ని గెలిపించారు గతంలో కూడా. కాబట్టి ఇవాళ మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము, భారతీయ జనతా పార్టీ 150 స్థానాలకు పైగా కైవసం చేసుకుంటది. అంతేకాకుండా హైదరాబాద్, మల్కాజ్గిరి, మనము సైబరాబాద్ ఎంత ఉందో ఈ 3 మేయర్ సీట్లను కూడా ఖచ్చితంగా కైవసం ఖచ్చితంగా చేసుకుంటాం, అందులో డౌట్ లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, వీళ్ళు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు కదా, గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి కబ్జాలు కానివ్వండి, అంతకు ముందుకు జరిగినటువంటి కబ్జాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఓవరాల్ గా కూడా మన హైదరాబాద్ లో లేక్ సిటీ లాంటి హైదరాబాద్ ను ఇవాళ ఎడారి సిటీని చేసినటువంటి ఘనత గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పాలకులకే చెందుతుంది. ఏ రోజు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. ఇక్కడ కబ్జాలు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు, అధికారంలో ఉన్నది వీళ్ళు, అన్యాయం చేసింది వీళ్ళు. చివరికి ఎంత పరిస్థితికి వచ్చింది మనదంటే, మెట్రోని కూడా మనము ఇవాళ గవర్నమెంట్ తీసేసుకొని మేము నడుపుతామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా. మరి ఆ నడిపే విషయంలో కూడా ఇవాళ క్లారిటీ వీళ్ళకి లేదు. ఇంకొకటి ఏంటంటే, కొత్తగా మనం ఏదైతే సిటీని డెవలప్ చేసుకుంటూ పోతున్నామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా కరెక్ట్ మనకు నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను ఇవాళ మనం వాడుతున్నాం. నిజాం కాలం నుంచే ఉంది మన డ్రైనేజీ వ్యవస్థ, ఇంక ఇవాళ కట్టరా వీళ్ళు కొత్తగా? మరి అప్పుడు కట్టినటువంటి గతంలో పాలకులు డ్రైనేజ్ సిస్టాన్ని డెవలప్ చేసింది లేదు. ఎంతసేపు చెరువులను కబ్జా పెట్టుకున్నారు, నలాలను కబ్జా చేసిరు. ఆ చిన్న వర్షం పడితే నీళ్ళన్నీ మన ఇళ్ళకి రావాలి, మొత్తం వచ్చి రబోదిబో అని మనం మొత్తుకొని మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఎట్లయినా సరే వీళ్ళకి మొత్తం కూడా ప్రజలకు అందరికి కూడా మేము డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నాము, లేకపోతే వీళ్ళందరినీ తీసుకుపోయి మేము ఏదో సురక్షిత ప్రాంతాలలో చేరుస్తున్నాము. ముందు సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయనటువంటి ఈ యొక్క పాలకులు ఇవాళ కనీసం కొత్త సిటీకి పోయి చూడండి ఒకసారి, హైటెక్ సిటీ ఇలాంటి ఏరియాలలో డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా లేదు. ఇవాళ హైటెక్ సిటీలో చిన్న వర్షం పడితే ఎందుకు నీళ్ళు వచ్చి రోడ్ల మీద పడతాయి? మరి ఎందుకోసం అని చెప్పేసి మనకు కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి ఈడ పోస్తున్నామా అన్నట్టు, లేకుంటే నదులు చెరువులు లెక్క ఎందుకు తలపిస్తున్నాయి? అసలు ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీళ్ళు డెవలప్ చేయలేకపోయినరు. 10 ఏళ్ళలో తెలంగాణలో వచ్చినటువంటి 12 ఏళ్ళ తెలంగాణలో 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే పని చేసింది, ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తుంది. మరి ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్నా వర్ష గారు, మరి సల్కం చెరువులో ఉన్నటువంటి మన ఫాతిమా కాలేజీని ఎప్పుడు తొలగిస్తున్నారో చెప్పమని చెప్పు. ముందు హైదరాబాద్ అని ఎంఐఎం పార్టీని అంటే మీ దోస్తానా లేకపోతే మీ బామర్దురాని చెప్పి మీరు ఆపుతున్నారు మరి వాళ్ళని. సల్కం చెరువులో ఉన్నటువంటి హైడ్రా ఊరంతా ఉన్నటువంటి అన్ని గుడిసెలు కూలగొడుతున్నారు కదా, అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొడుతున్నారు కదా. మరి రోడ్ల పైన ఎవరు రావద్దని అంటున్నారు కదా, మేము చెరువులను సుందరీకరణ చేస్తున్నామని చెప్తున్నారు కదా. వేల ఎకరాలలో ఉన్నటువంటి చెరువులన్నీ ఇలా స్విమ్మింగ్ పూల్స్ తయారైనాయి. వాటిని సుందరీకరణ పేరుతో టీఆర్ఎస్ మొదలు పెట్టిందండి. ఆ ట్రాకింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ చెరువుల చుట్టూ కూడా ఒక వాకింగ్ ట్రాక్ వేస్తారు. ఆ ట్రాక్ వేసిన తర్వాత దాని చుట్టూ మొత్తం కూడా ఏం చేస్తున్నారు, సిమెంట్ తోనే కట్టేస్తున్నారు. దీంతో నీళ్లు బయటకు పోయే అవకాశం లేదు. ఇంకొకటి మేజర్ ప్రాబ్లం చెరువులలో గుర్రపు డెక్క. ఈ గుర్రపు డెక్క వీళ్ళని తొలగించారు వీళ్ళు, దానికి సమూలమైనటువంటి పరిష్కారం వీళ్ళు చూపించారు. ముఖ్యంగా ఈ యొక్క బడాబాబుల యొక్క కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని మాత్రం వీళ్ళు టచ్ చేయరండి. మళ్ళీ ప్రజలకు మాత్రం హైడ్రా విషయంలో బేసిక్ గా మేము సూపర్ గా పనిచేస్తున్నాం అని చెప్పేసి హైడ్రా రంగనాథ్ గారిని మంచిగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. అట్లానే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మొత్తం చేస్తున్నాం, హైడ్రాతోనే తెలంగాణ నడుస్తలేదు, హైడ్రాతోనే హైదరాబాద్ నడవదు కదా. మరి అలాంటప్పుడు మనము ఇవాళ గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ముందర విపరీతమైనటువంటి వరదలు వచ్చినాయి మనకు. ఆ వరదలకు మీరు పరిష్కారం ఏం చేయించింది ఇక్కడ? మరి మూసి సుందరీకరణ పేరుతో చేసినటువంటి పనుల విషయంలో మీరు మరి ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు అన్నది కూడా ఒకటి క్లారిటీ జనాలకు ఇవ్వాలి.
సంక్షేమ పథకాలు అన్నవి హైదరాబాద్ లో Yes, అమలు yes. చేయట్లేదు. గ్రామీణ స్థాయిలో మీరు ఏం చేస్తారు అన్నది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి మనం Yes. ఏం చెప్పుకోవాలంటే Right, right. మేము ఫెయిల్ అయినాము, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టింది, రేపు గెలిచేపోయేది బీజేపీఏ అని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ మేము అందరికీ కంటాపదంగా చెప్తున్నాం. ఇక్కడ Right. 3 ఓకే ఓకే రైట్ 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 హైందవి రెడ్డి గారు